కీచక చంద్రబాబు ప్రభుత్వం గురువింద నీతిని వల్లవేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓవైపు ఏపీలో అసాంఘిక శక్తులు మహిళలు బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు యత్నిస్తోంది. ఒకప్పటి చంబల్ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం ఎవరో ఓ ప్రైవేట్ వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తమ ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది కూటమి ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో రోజురోజుకు దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యాచారాలతో అట్టుడుగుతున్న రాష్ట్రం, బాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. అందులో 9 మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి 2 రోజులకు ఓ అత్యాచారం చోటు చేసుకుంటుందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంచల్ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆ పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయి. మహిళల ఆక్రందనలు పట్టని ప్రభుత్వం రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజురోజుకు దిగజారుతున్న చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తుంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళా భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు, కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలకి చేరుకొని భద్రత కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం, అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే పోలీసులు ఏకైక పనిగా పెట్టుకున్నారు. దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేష్ నియోజకవర్గం మంగళగిరి, హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేట, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. టీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం ప్రభుత్వ మైండ్ సెట్కు నిదర్శనం. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కారు షెడ్లో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలని దివంగత కోడెల శివప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా ఎంఆర్ఓను జుట్టు పట్టుకొని ఈడ్చి దాడి చేసిన చంద్రబాబు పట్టించుకోకపోగా సదరు బాధితురాలనే తప్పుపట్టడం రాష్ట్రం అంతా చూసింది. ఇక నారా లోకేష్ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫోటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి.